ఏంటి నువ్వు సుహాసిని కొడుకువా? ఈ ఇంట్లో ఉండటానికి నీకు ఎంత ధైర్యం? అయినా ఇంట్లో ఆ పెద్ద మనిషి ఉన్నాడు కదా! ఆ పెద్ద మనిషి వల్లే కదా నువ్వు ఇక్కడ ఉంటున్నావు. నేను ఆయనతోనే తేల్చుకుంటా అని ఏయ్ సుధాకరు, సుధాకరు అని పాపారాయుడు లోపలికి వచ్చి కేకలు పెడుతూ ఉంటాడు. శ్రీవల్లి గురించి నిజం తెలిసిపోయినట్లు ఉందత్తయ్య. ఇప్పుడెలా అని నిషి టెన్షన్ పడుతూ ఉంటే, ఇదిగో అన్నా నేను తర్వాత నీకు అన్నీ వివరంగా చెప్తాను. లోపలికి రా అని వైజయంతి అంటుంది. ఏయ్ ఆగవే అంటూ పాపారాయుడు అరుస్తూ ఉంటాడు. నీ బిడ్డ ఈ ఇంట్లో ఉండడం గురించి నాకు నిజం తెలియాల్సిందే అని పాపారాయుడు అంటే, ఆ నిజం మీకెలా తెలిసింది అని నిషి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. అదేంటి ఈ ముగ్గురికి కూడా తెలుసు కదా అని పాపారాయుడు అంటాడు. ఏంటి నిషి ఈ నిజం అందరికీ తెలిసిందే కదా నువ్వెందుకు అంతలా షాకింగ్గా అడుగుతున్నావు అని ధాత్రి అంటుంది. మేము సాక్ష్యాలతో సహా నిరూపించుకున్నాం కదా అని ధాత్రి అంటుంటే, కేదారు నిరూపించుకున్నాడు కానీ శ్రీ అని వైజయంతి చెప్తూ ఉంటే, మీరు ఆగండి అత్తయ్య అని నిషి అడ్డుపడుతూ, బాబాయ్ గారికి తెలిసిన నిజం ఏంటి అని నిషి అడుగుతూ ఉంటే, కేదారు సుధాకర్ మావయ్య కొడుకన్న నిజం ఈయనకి తెలిసిపోయింది అని ధాత్రి చెప్తుంది. ఓహ్! కేదార్ గురించా నేనింకా అని వైజయంతి చెప్పబోతూ ఉంటే, అమ్మా అంటూ యువరాజ్, నిషి అడ్డుపడుతూ ఉంటారు. చెప్పండి మీరు ఇంకెవరి గురించి అనుకున్నారు అని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు పాపరాయుడు, ఏయ్ ఆపండి ఏమయ్యా పెద్ద మనిషి ఏంటి ముక్కు మొహం తెలీని విన్ని నువ్వు ఇంట్లో తెచ్చి పెట్టుకుంటావా? నువ్వేం పెద్దరికం చేస్తున్నావు అని పాపారాయుడు అరుస్తూ ఉంటాడు. మా నాన్నని మర్యాద లేకుండా మాట్లాడకండి అని కేదార్ వార్నింగ్ ఇస్తుంటే, ఏయ్ నోర్మొయ్ అసలు నువ్వెవరో తెలీదు ఇంట్లో తెచ్చి పెట్టుకోవటం ఏంటి అని పాపారాయుడు అరుస్తూ ఉంటే, ఏమన్నా నాకేమైనా ఇష్టం అనుకున్నావా అని వైజయంతి అంటుంది. అవును. నా స్థానంలో ఇంకొకడు వచ్చి ఉంటే ఎంత బాధగా ఉంటుందో నాకు కూడా చాలా బాగా తెలుసు అని యువరాజ్ అంటే, మరి ఇంకా ఎందుకు వీడిని ఇంట్లో పెట్టుకున్నారు తన్ని తరిమేయక అని పాపారాయుడు అంటాడు. ఎందుకంటే కేదార్ ఈ ఇంటి వారసుడు, సుధాకర్ మావయ్య కొడుకు అని ఈ ఇంట్లో వాళ్ళకందరికీ తెలుసు కాబట్టి ఆధారాలతో సహా నిరూపించాము కాబట్టి అందుకే ఎవరు పంపించలేకపోతున్నారు అని ధాత్రి అంటుంది. ఏంటి నిరూపించారా? అయినా మా బావ సుహాసిన్‌తో సంబంధం పెట్టుకున్నారు. అయినా సుహాసిన్‌కి ఈ కేదార్ పుట్టాడన్న గ్యారంటీ ఏంటి? అని పాపారాయుడు నిలదీయడంతో కేదార్ ధాత్రికి చాలా కోపం వస్తూ ఉంటుంది. అలా అడగండి. అసలు వీడు అబద్ధాలు చెప్పి ఈ ఇంట్లో ఉంటున్నాడు. వెంటనే పంపించేసేయండి అని యువరాజ్, నిషి చెప్తారు. మా అమ్మ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా నేను చూస్తూ ఊరుకోను అని కేదార్ ధాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఏంట్రా ఏం చేస్తావు? మా ఊర్లో నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో నీకు తెలుసా? నేనంటే ఎవరనుకుంటున్నావు? పాపారాయుడు అని సక్రమంగా పుట్టలేదు. మరి నిన్ను నిలదీస్తుంటే నీకు కోపం వస్తుందా? అని పాపారాయుడు అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పటి వరకు కేదార్ కొట్టటానికి వస్తూ ఉంటే ధాత్రి అడ్డుపడుతూ ఉంటుంది. దాంతో ధాత్రి కేదార్ చేతిని వదిలేయటంతో, మా అమ్మని అన్నేసి మాటలంటావా? నీకు ఎంత ధైర్యం రా? అంటూ పాపారాయుడు కాలర్ పట్టుకొని కేదార్ నిలదీస్తూ చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. నేను మా అమ్మ నాన్న ప్రేమకు పుట్టినవాణ్ణి. ఇదే నిజం. మా అమ్మ దేవత అని వార్నింగ్ ఇస్తూ ఉంటే, రేయ్ అంటూ యువరాజ్ ముందుకు వస్తూ ఉంటాడు. ఆగు యువరాజ్ అంటూ పాపారాయుడు అడ్డుపడుతూ ఉంటాడు. రేయ్ నా కాలర్ పట్టుకుంటావా అని పాపారాయుడు కేదార్ కాలర్ పట్టుకొని, చిత్తూరు జిల్లాలో నాతో పెట్టుకున్నోడు ఇప్పటి వరకు ప్రాణాలతో లేడు. ఇప్పుడు నువ్వు నాతో పెట్టుకున్నావు కదా అయితే చావంటూ కత్తి తీసుకొని కేదార్ని పొడవబోతూ ఉంటాడు. అయితే కేదార్ పాపారాయుడు చేతిని అడ్డుపట్టుకుంటాడు. మర్యాదగా కత్తి కింద పడేయండి లేకుంటే అని కేదార్ అంటే, ఏంట్రా నన్నే అడ్డుకుంటున్నావా? నీకు ధైర్యం ఉంటే అడ్డుకోరా అడ్డుకో అని మళ్ళీ పొడవబోతూ ఉంటే, ఈసారి కేదార్ అతని చేతిని మెలిపెట్టి కత్తిని కింద పడేసి, నాతో పెట్టుకోవద్దు అని మర్యాదగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఏంట్రా సాక్ష్యాలుంటే చూపించు అంతేకాని నాతో వరుసలు కలిపి అస్సలు మాట్లాడకు అని పాపారాయుడు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. రేయ్ ఆపరా! అవును కేదార్ నా కొడుకు. నాకు సుహాసిన్‌కి పుట్టిన కొడుకు. నేను సుహాసిన్‌ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. పెళ్లి కూడా చేసుకున్నాను. నేను పెళ్లి చేసుకొని నిన్ను జీవితాంతం సంతోషంగా చూసుకుంటానని మాట ఇచ్చాను. కానీ నేను నిన్ను చూసుకోలేను వెళ్ళిపొమ్మని చెప్పిన రోజున నన్ను ఒక్క మాట కూడా నిలదీయకుండా వెళ్ళిపోయిన దేవతరా సుహాసిని అని సుహాసిని ప్రేమ గురించి చాలా గొప్పగా సుధాకర్ చెప్తూ ఉంటాడు. ధాత్రి, కేదార్ చాలా సంతోషంగా వింటూ ఉంటారు. ఏంటి సాక్ష్యాలున్నాయా? చూపించు అని అడిగావు కదా! సాక్ష్యాలు ఉన్నాయి. కేదార్ వాళ్ళ తాతయ్య దగ్గర ఉన్నాయి అని సుధాకర్ చెప్తుంటే, వాటినన్నింటిని మేము చూసాము. మేము నిజం ఒప్పుకొని అందరి ముందు ఫంక్షన్ పెట్టబోతూ ఉంటే, అప్పుడే మా బాబాయికి యాక్సిడెంట్ జరిగి కేదార్ ఈ ఇంటి వారసుడని చెప్పలేకపోయాము అని కౌశికి చెప్తుంది. అదే కనుక చెప్పి ఉంటే ఈరోజు మీరిలా నిలదీసేవారే కాదు. మీరు కూడా చూడాలంటే చెప్పండి తెచ్చి చూపిస్తాము అని ధాత్రి అంటుంది.
అందరి ముందు చెప్పే ప్రోగ్రాం వాయిదా పడింది కదా! ఇప్పుడే చెప్పేయొచ్చు అని ధాత్రి అంటే, "ఏందమ్మీ నన్నే బెదిరిస్తున్నావా?" అని పాపరాయుడు అంటాడు. "ఇదిగో అన్నో ఇక్కడ ఉండే గొడవలు చాలదా? నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నో" అని వైజయంతి అంటుంది. అవును. నేను కావాలంటే మీ నోటితోనే ఈ నిజాన్ని మీడియా ముందు పెట్టి అందరి ముందు నిజం చెప్పిస్తాను అని ధాత్రి అంటే, "నువ్వు ఆడదానివైపోయావు. నీతో నేను గొడవలు పెట్టుకోలేను." ఏంది నా వైపు అలా చూస్తున్నావు? ఇప్పుడు బ్రతికిపోయావని అనుకుంటున్నావా? నిన్ను కూడా నేను నా చేతులతోనే చంపేస్తాను. నేను మీ అమ్మని నా చేతులతో చంపేశాను కదా! ఆ రోజే నిన్ను కూడా చంపేసి ఉంటే బాగుండేది అని పాపారాయుడు చెప్తాడు. అంటే ఏమన్నావు? మా అమ్మతో పాటి నన్ను కూడా చంపేసి ఉంటే అన్నావు. అంటే మా అమ్మని చంపింది నువ్వేనా? చెప్పు నిజం చెప్పు. మా అమ్మని చంపింది నువ్వేనా? అని కేదార్ నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు వైజయంతి కాదు. మా అన్న చెప్పింది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. ఆ రోజే నువ్వు కూడా చచ్చిపోయి ఉంటే ఆ దేవుడు నిన్ను కూడా పైకి తీసుకువెళ్ళి ఉంటే బాగుండేది అనే అర్థంతో చెప్పాడు. మా అన్న చంపలేదు అని వైజయంతి మాట మార్చేస్తుంది. సుహాసిని చావుకి మా అన్నకి ఎలాంటి సంబంధం లేదు. ఇదే నిజం అని వైజయంతి అంటుంది. ఏం అబ్బోడా! నువ్వు ఏ సాక్ష్యాలతో అయితే ఈ ఇంట్లో అడుగుపెట్టావో అవే సాక్ష్యాలతో నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేలా నేను చేస్తానంటూ పాపరాయుడు ఛాలెంజ్ చేసి వెళ్తాడు. పాపరాయుడు వెళ్ళగానే మీ అమ్మని మా అన్న చంపలేదు. ఇదే నిజం అని వైజయంతి మరొకసారి చెప్తుంది. ఒక్కడు వచ్చి ఇంతమందికి మనశ్శాంతి లేకుండా చేశారు. అమ్మ శ్రీవల్లి నన్ను లోపలికి తీసుకువెళ్ళు అని సుధాకర్ చెప్తాడు. ఏరా మీ అమ్మలాగా నువ్వు కూడా చావకూడదనుకుంటే మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపో. లేకుంటే మా మామయ్య చేతిలో నువ్వు చస్తావని యువరాజు వార్నింగ్ ఇస్తాడు. తర్వాత కేదార్ గదిలో ధాత్రితో చూసావా ధాత్రి అంటే మా అమ్మని చంపింది ఆయనే అని అర్థమవుతోంది. నేను పాపారాయుడిని వదిలిపెట్టను. ఇప్పుడే వెళ్ళి చంపేస్తాను అని కేదార్ వెళ్తూ ఉంటే, ఆగు కేదార్ మన దగ్గర సాక్ష్యాలు లేవు కదా! ఆయన మాట్లాడుతున్నప్పుడు అత్తయ్య గారు కూడా చాలా కంగారు పట్టారు. మనం అదే కనుక నిజమైతే పోలీసులకి కేస్‌ని రీఓపెన్ చేద్దామని చెప్దాము. తర్వాత ఆయనే చేసి ఉంటే శిక్ష పడేలా చేద్దాము అని కేదార్‌కి సర్ది కొద్ది రోజులు ఓపికగా ఉండు అని చెప్తూ ఉంటుంది. తర్వాత యువరాజు ఆ కేదార్ గారిని చంపేస్తానని రగిలిపోతూ ఉంటే అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి, "ఇదిగో ఇలాంటి మర్డర్‌లు చేస్తానంటేనే నిన్ను ఇప్పటి వరకు ఆఫీస్‌కి రానివ్వలేదు. రేపు బాబాయ్ కుర్చీలో కూర్చోపెడతామంటే నువ్వు ఇలాంటి పనులు చేస్తావా?" అని తిడుతూ ఉంటుంది. "లేదక్కా ఇంకెప్పుడు ఇలా మాట్లాడను" అని యువరాజ్ అంటాడు. "అవునమ్మీ" అని వైజయంతి కూడా అంటుంది. "సరే ఇదే లాస్ట్ ఛాన్స్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆఫీస్ వర్క్ చూసుకో" అని కౌశికి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. అసలు ఆ పాపారాయుడు బాబాయ్ ఏమో వాళ్ళని చంపేస్తా, వీళ్ళని చంపేస్తా అంటున్నాడు. ఇంకోసారి ఈ ఇంటికి రాకూడదని వదిన కూడా వార్నింగ్ ఇచ్చింది అని నిషి అంటే, "అదే అమ్మీ నాకు కూడా చాలా భయంగా ఉంది" అని వైజయంతి అంటుంది. "మీరు ఇలాగే మాట్లాడుకుంటూ ఉండండి. మామయ్య గురించి నాకు చాలా బాగా తెలుసు. కేదార్ గారిని చంపేస్తాడు. నా చేతికి మట్టంటకుండా అయిపోతుంది. పని పూర్తయిపోతుంది" అని యువరాజ్ మనసులో చాలా సంతోషపడుతూ ఉంటాడు. తర్వాత జేడీ ఆఫీస్‌కి వచ్చి సాధునాయక్ సార్‌కి బిందు వాళ్ళు ఇచ్చిన పటేల్ హత్య గురించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అబ్దుల్లా ఎవరి దగ్గరో ఫోన్ కొని ఆ ఫోన్ నుండి మాట్లాడి వీళ్ళ చేత 2 ఇయర్స్‌గా ప్రాంక్ వీడియోస్ చేయిస్తూ పటేల్‌ని చంపించాడు అని మొత్తం వివరంగా చెప్తాడు. అయితే ఆ ఫోన్ ఎవరిది అన్న డీటెయిల్స్ మొత్తం కూడా కనిపెడతాము అని సీను, సూర్యలని పట్టుకోవటం కోసం ఇక రంగంలోకి దిగుతారు. సీను, సూర్య అందరి ఫోన్‌లని కొట్టేసి అందరికీ అమ్మేస్తూ ఉంటారు. వాళ్ళని రెక్కి వేసి పట్టుకొని స్టేషన్‌కి తీసుకొచ్చి కుమ్మేస్తూ ఉంటారు. "మేడం మీరు నన్ను ఎందుకు కొడుతున్నారో చెప్పి కొట్టండి మేడం" అని బతిమలాడడంతో, "అబ్దుల్లాకి మీరు 2 ఇయర్స్ కిందట ఫోన్ అమ్మారు కదా! నిజం చెప్పండి" అని నిలదీస్తూ ఉంటాడు. "మేడం 2 ఇయర్స్ కిందటిది ఎలా గుర్తుంటుంది మేడం" అని అడగటంతో, అబ్దుల్లా ఫోటో చూపించి ఇతనికి మీరు ఫోన్ అమ్మారు. ఇది ఒక హత్య కేస్‌కి సంబంధం ఉంది. నిజం చెప్పండి అని రాత్రి కేదార్ నిలదీయడంతో, మేడం ఇతని పేరు అబ్దుల్లా కాదు నర్సింగ్ మేడం అని ఇతనికి నేను 2 ఏండ్ల కిందట ఫోన్ అమ్మిన విషయం నిజమే మేడం అని సీను నిజం చెప్పేస్తాడు. వెంటనే ఆ నర్సింగ్ ఫోటోని తీసుకువెళ్ళి ఇతనేనా అబ్దుల్లా నర్సింగ్ ఇద్దరు ఒకరేనా అని బిందు వాళ్ళని అడగటంతో అవును మేడం అని వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తారు. అంటే ఇప్పుడు నర్సింగ్ అబ్దుల్లాగా పేరు మార్చుకొని వీళ్ళ చేత ప్రాంక్ వీడియోలు చేయించారనమాట. ఈ నర్సింగ్ ఎక్కడ ఉన్నాడో మాకు చూపించు అని సీనుని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక వీళ్ళని చూసి ఆ నర్సింగ్ అయితే సీనుని తోసేసి మరీ జేడీ కేడీ నుండి తప్పించుకొని పరుగులు పెట్టి పారిపోతూ ఉంటాడు.